హలో అండి. ఇది చిన్న వీడియో కావచ్చు. కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఉక్సులు పట్టి, కాజా పట్టి 2 ఈక్వల్‌గా రావండి. మొత్తం కట్ చేసినప్పుడు ఈక్వల్‌గా కట్ చేసినా, స్టిచ్ చేశాక షేప్ బెల్ట్స్ అవి జాయిన్ చేశాక మనకి ఒక్కొక్కసారి తేడా రావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలనేది వీడియోలో క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ 2 చూడండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోవాలి. చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసినప్పుడు మనకి ఎంత తేడా ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఈక్వల్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ కొంచెం ఇవి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఎక్కువొచ్చిందో దాన్ని మనం కొంచెం తీసుకోవాలనమాట. తీసేయాలి. ఎలా తీయాలంటే ఇక్కడ మనం చూడండి 2 షోల్డర్స్‌ని ఈక్వల్‌గా పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి వచ్చేలా. ఇక్కడ మనకి షోల్డర్స్ వరకు కటింగ్ అయితే వెళ్ళకూడదనమాట. జస్ట్ మనము చిన్నగా కర్వ్ తీయాలి. ఆ కర్వ్ కూడా ఎక్కడ చూడండి ఇక్కడ ఎక్కడైతే మనకి వంపు తిరుగుతుందో అక్కడ మాత్రం లైట్‌గా క్రాస్ తీసుకోవాలి. ఇది తెలియక చాలామంది హ్మ్. ఏదో పెద్ద రిపేర్ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం లేదండి. జస్ట్ చిన్నగా కర్వ్ తీసుకోండి. ఈక్వల్‌గా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి కర్వ్ తీయండి. మనకి ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని కర్వ్ తీసుకుంటే సరిపోతుందనమాట. అది కూడా ఇలా మనము ముందుగా కట్ చేసిన దాంట్లోకి కలిపేసుకోవాలి. మరి ఎక్కువ తక్కువ కాకుండా చిన్నగా క్రాస్ తీసి మనం చూసామంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ముందు నేను గీసాను కదా! దాన్నయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను కదిలిపోకుండా. మనం ఏదైతే కర్వ్ క్రాస్ తీసామో ఆ క్రాస్‌ని స్టిచ్ వేసేసుకోవాలి. వేసిన స్టిచ్ తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న పీస్‌నయితే కట్ చేసేసుకోవాలనమాట. ఇలాంటి టిప్స్ అనేవి కొత్తగా కుట్టే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి. ఆల్రెడీ కుడుతున్న వాళ్ళకి ఇది అంత యూజ్‌ఫుల్ కాకపోవచ్చు. కానీ బిగినర్స్‌కి మాత్రం చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. చూడండి కట్ చేశాక 2 ఈక్వల్‌గా పెడితే 2 సమానంగా ఉన్నాయన్నమాట. ఇలా చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం బ్లౌజ్ కుట్టుకోవచ్చు. బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా పొరపాట్లు వస్తూ ఉంటాయి. వాటిని మనం నెమ్మదిగా సెట్ చేసేసుకోవాలి. ప్రతీదీ కూడా కంగారు పడకుండా ఇలా సెట్ చేసేసుకోవచ్చనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయితది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అవ్వింది, ఇది తెలియని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. ఇవే కాదు మన ఛానల్‌లో ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇస్తాను చూడండి.